గుడ్ మార్నింగ్ ఎవరు. ప్రీవియస్ క్లాస్లో మనం ద స్నేక్ అండ్ ద మిర్రర్ అనే లెసన్ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. దానికి సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా చేయమని చెప్పాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగమని చెప్పాను. ఎవరు అడగలేదు అంటే ఆల్మోస్ట్ అందరికి బాగా అర్థమైంది అనుకుంటా లెసన్. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వెంటనే అడిగితే మీకు ఏ ఇబ్బంది ఉండకుండా ఉంటుంది, లేదంటే పెండింగ్ పడిపోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు రీడింగ్ బి యూనిట్ 1లో రీడింగ్ అంటే లెసన్ 2 మనం ఇప్పుడు కంప్లీట్ చేయబోతున్నాం. అది పోయం ద డక్ అండ్ ద కంగర్. డక్ అనేదేమో యాక్చువల్గా బర్డ్ కింద తీసుకుంటాం, కంగర్ అనేది యానిమల్ కింద తీసుకుంటాం. 2 డిఫరెంట్ వర్డ్స్. అంటే డక్ ప్రపంచం వేరు, కంగారు ప్రపంచం వేరు. అంటే 2 డిఫరెంట్ సొసైటీస్కి చెందిన వ్యక్తులు ఎదురుపడితే, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, మనకి ఎప్పుడు ఇక్కడ బాగా వేడిగా ఉంటుంది వాతావరణం అనుకుందాం, బాగా చల్లగా ఉంటుంది ప్రదేశం నుంచి ఒకడు వచ్చాడు, అబ్బా ఎప్పుడు చల్లగానే ఉంటుంది మా ఏరియాలో, ఇక్కడ అంత వేడిగా ఉందో హాయిగా ఉందో చాలా వెరైటీగా అనిపిస్తుంది అని వాడు ఫీల్ అవుతాడు. మనం వాడి ఏరియాకి వెళ్ళామనుకో, ఎప్పుడు వేడిగానే ఉంటుంది మా ఏరియాలో, ఇక్కడ అంత చల్లగా ఉందో అని మనం ఫీల్ అవుతాం. అంటే ఏంటి, మనం ఉండి 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 మన చుట్టూ సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి అలవాటు పడిపోయి అవి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు. అందుకని ఒక కొత్తదనం అనేది కోరుకుంటాం. అలాగే ఇక్కడ డక్ కూడా ఏంటంటే ఎంతసేపు నాస్టీ పాండ్లో ఉంటుంది. నాస్టీ పాండ్ అంటే ఎంతసేపు బురద నీరు, మంచి నీరు, ఫ్రెష్ నీళ్ళు బాతులు తిరిగితే ఇప్పుడేం చూసారా, అవకాశం లేదు, ఆ బురదలో తిరుగుతూ ఉంటాయి. అంటే యాక్చువల్గా డక్కు కంగారు మాట్లాడుకోవడం జరగదు కదా. కానీ ఒకవేళ అలా జరిగితే అనే ఒక ఇమాజినేషన్లో మనం ఈ పోయంని ఎంటర్ అవబోతుంది పోయంలో. ఓకే చూడండి, సెట్ ది డక్ టు ది కంగారు. ఎవరెవరితో చెప్తున్నారు? సెట్ ది డక్ టు ది కంగారు. డక్ కంగారుతో చెప్తాం ఏమని, గుడ్ గ్రేషియస్. ఎప్పుడైనా మనం ఎవరైనా చూసినప్పుడు గ్లాడ్ టు మీట్ యూ, హ్యాపీ టు సీ యూ, నైస్ టు సీ యూ అగైన్. అంటే ఫస్ట్ టైం కలిసినప్పుడేమో సీ యూ అంటాం, అగైన్ అన్నప్పుడేమో రెండోసారి మళ్ళీ ఆ వ్యక్తిని కలిసినప్పుడు మనం ఆ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇక్కడ ఈ గుడ్ గ్రేషియస్ అనేది కూడా ఏంటంటే ఒక హ్యాపీ మూమెంట్ని ఎక్స్ప్రెస్ చేసే ఎక్స్ప్రెషన్. ఇండైరెక్ట్లీ చెప్పాలంటే, అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇంటర్జెక్షన్, హ్యాపీ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసే ఇంటర్జెక్షన్. గుడ్ గ్రేషియస్, హౌ యూ హోప్. హోప్ అంటే జంప్. అబ్బా కంగారుతో అంటారు, అబ్బా నేను చూడడానికి భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకు, అసలు భలే జంప్ చేస్తావు నువ్వు. హౌ యూ హోప్, అసలు ఎలా జంప్ చేస్తావు. ఇక్కడ డక్కుకి ఎంతసేపు నడవడం తప్ప ఎగరడానికి అవకాశం లేదుగా, అందుకని దానికి ఎంతసేపు కంగారుని చూస్తే హ్యాపీగా అనిపిస్తూ ఉంటారు. ఓకే నెక్స్ట్, ఓవర్ ద ఫీల్డ్స్ అండ్ ద వాటర్ టూ. కేవలం పొలాల్లోనే కాదు, అంటే జస్ట్ ఈ స్థలాల్లోనే కాదు, నువ్వేదో జస్ట్ జంప్ చేస్తావంటే ఈ క్రాప్ ఫీల్డ్స్లోనో లేకపోతే మామూలుగా నేల మీద అనే కాదు, వాటర్లో కూడా జంప్ చేస్తావు నువ్వు. అది ఎలా సాధ్యం? దానికి అంత కొత్తగా అనిపిస్తుంది, ఆ హ్యాపీనెస్ని తనకి షేర్ చేస్తుంది. ఓకే యాజ్ ఇఫ్ యూ నెవర్ వుడ్ స్టాప్. అసలు నువ్వు ఎక్కడ ఆగవే, ఒక్కసారి గెంతడం మొదలెట్టి అలా గెంతుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటావు, అసలు ఎక్కడ ఆగవు. యాజ్ ఇఫ్ అంటే ఒకవేళ నువ్వు ఆగితే అలా ఉంటుందో అనుకుంటాను, కానీ అసలు నువ్వు ఎప్పుడూ ఆగవు. యాజ్ ఇఫ్ అనేది ఎందుకు ఉపయోగిస్తాను ఆల్రెడీ చెప్పాను. ద స్నేక్ అండ్ ద మిర్రర్. యాజ్ ఇఫ్ ద రబ్బర్ ట్యూబ్ హ్యాడ్ ఫాలన్ ఆన్ ద గ్రౌండ్. పాము చుట్టుకుని ధన్నున పడింది, థర్డ్ అనే సౌండ్ వచ్చింది అని వచ్చింది మన పాయింట్. అప్పుడు యాజ్ ఇఫ్ అనే ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఉపయోగిస్తాం. అలాగే లింకర్స్ అలా కంబైన్ చేయాలన్న దాని దగ్గర కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి అంత కష్టమేం కాదు అర్థం చేసుకోవడం. మై లైఫ్ ఈజ్ ఎ బోర్ ఇన్ దిస్ నాస్టీ పాండ్. నా లైఫ్ పిచ్చ బోరుగా ఉంది, ఎప్పుడు చూడి బురదలోనే ఉండడం, ఇంకా అసలు ఎక్కడికి అటానికి కూడా లేదు. అంతే కదా, డక్ ఎక్కడ తిరగడం మనం చూడం. మ్యాక్సిమం ఉంటే నీటి దగ్గర లేదా బురద దగ్గర. అంటే నీరు ఉన్న చోట బురద సహజం కదా. అంటే పాండ్ అంటే తెలిస్తే చిన్న చెరువు టైప్, అలాంటి ఏరియా దగ్గర ఉంటుంది. అండ్ ఐ లాంగ్ టు గో అవుట్ ఇన్ ద వరల్డ్ బియాండ్. నేను యాక్చువల్గా ఏమనుకుంటున్నానంటే ఈ ప్రపంచం దాటి మొత్తం ఈ ప్రపంచంతో ఒకసారి చుట్టేయాలని ఉంది నాకు, ఈ ప్రపంచంతో ఒకసారి తిరిగి చూడాలని ఉంది అని చెప్పేసి చెబుతాను. ఎవరితో చెబుతున్నారు? డక్ కంగారుతో చెబుతాను. ఓకే ఐ విష్ అంటే ఏంటి, తన విష్, తన కోరిక, నాకున్న కోరిక ఏంటంటే, నా డిజైర్ ఏంటంటే అని చెప్పేసి చెప్తాను అనమాట. ఐ కుడ్ హాప్ లైక్ యూ. నేను నీలాగే ఎగరాలనుకుంటున్నాను, కానీ సెట్ ద డక్ టు ద కంగారు. కానీ కుదురుతుందా? డక్ కంగారులో ఎగరగలదా?
సో ఈ విషయాలన్నీ డక్ కంగారుతో చెప్పి, మరి ఎంతసేపు డక్ కంగారుతో చెప్పింది కదా, ఇప్పుడు కంగారు డక్తో చెప్తున్నామో చూద్దాం. ప్లీజ్ గివ్ ఏ రైడ్ ఆన్ యువర్ బ్యాక్. ఓకే, ఇంకా డక్ చెప్పడం అవ్వాల. ఈ సెకండ్ స్టాండర్లో కూడా డక్ కంగారుతో చెబుతాను ఏమని, ప్లీజ్ అంటే రిక్వెస్ట్ చేస్తాను, గివ్ మీ ఏ రైడ్ ఆన్ యువర్ బ్యాక్. నువ్వు ఎగురుతావు కదా, నువ్వు ఎగిరేటప్పుడు నీ వెనకాల సైలెంట్గా నేను కూర్చుంటాను, నీ వెనకాల కూర్చుంటాను. రైడ్ ఇస్తావా? రైడ్ అంటే ఏంటి? మీరు సైకిల్ మీద వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, ఖచ్చితంగా వెనక ఎవరినైనా ఎక్కించుకుని తీసుకెళ్తే, అంటే మీరు వాళ్ళని తీసుకెళ్తే, క్యారీ చేస్తే, ఇట్ ఈస్ కాల్డ్ రైడ్. సో ఇక్కడ కంగారు కూడా డక్ని క్యారీ చేయగలిగితే దాన్ని రైడ్ కింద తీసుకుందాం అంటున్నాడు. ఓకే, సెట్ ద డక్ టు ద కంగారు. ఎవరైతే చెప్పారు? డక్ కంగారుతో చెప్పారు. ఐ వుడ్ సిట్ క్వైట్ స్టిల్ అండ్ సే నథింగ్ బట్ క్వాక్. నేను క్వాక్ అనే సౌండ్ తప్ప ఇంకేం చేయను, నా మాట నమ్ము, క్వాక్ అనే సౌండ్ తప్ప ఇంకేమి చేయను అని చెప్పి. ద హోల్ ఆఫ్ ద లాంగ్ డే త్రూ, నేను రోజు మొత్తం అంతే క్వాక్ క్వాక్ అనుకుంటూ కూర్చుంటానే తప్ప అంతకుమించి ఏం తెలియదు నాకు. అండ్ వీ విల్ గో టు ద డి అండ్ ద జెల్లీ గోలీ. మనం డి జెల్లీ గోలీకి వెళ్దాం. డి జెల్లీ గోలీ అంటే ఏంటి? జెల్లీ, జెల్లీ అంటే తెలిసిందిగా, మ్యాంగో జెల్లీ, స్ట్రాబెర్రీ జెల్లీ, జెల్లీ అంటాం. జెల్లీ సైడ్గా ఉంది కదా, వాటితో నిండిపోయి ఉంటుందంట ఆ ఏరియా, ఆ ప్లేస్ అంతా. సో ఇట్ ఇస్ ద నేమ్ ఆఫ్ అ ప్లేస్ విచ్ ఈస్ వెరీ గుడ్ టు ఎంజాయ్. అర్థమైందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకెళ్ళి ఓ ప్లేస్లో వదిలేసాము, ఆ చెట్ల నిండా డైరీ మిల్క్స్, డైరీ మిల్క్ చాక్లెట్స్ అలా వేలాడుతూ ఉన్నాయి. ఓకే, జస్ట్ ఇమాజిన్, నడుచుకుంటూ వెళ్తుంటే క్యాడ్బరీ కాలే తగులుతుంది, మీరు కాలు పెట్టిన చోట పార్ట్ సైతం మిల్కీ బార్, మిల్కీ చూ, ఈ ఐటమ్స్ అన్నీ అట్లా పడేసేసి ఉన్నాయన్నమాట. మొత్తం లాలీపాప్స్ అన్నీ ఆ చెట్లకు అట్లా చుట్టేసి ఉన్నాయి. మొత్తం సరౌండింగ్స్ అన్నీ చాక్లెట్, స్ట్రాబెర్రీస్, అన్ని ఫ్రూట్స్ వీటితో నిండిపోయి ఉన్నాయి. జెల్లీ ఎగిరి దూకినా కూడా మెత్తగా ఉందన్నమాట. ఆ జెల్లీని ఇట్లా తీసుకుని మనం ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా మనకి జెల్లీ ఇంతగానే దొరుకుతుంది, అక్కడ ఇంత ఉంది. జస్ట్ ఇమాజిన్, అదే సిచ్యువేషన్ ఇక్కడ డక్ కూడా ఫేస్ చేస్తుంది. ఓకే, ఓవర్ ద ల్యాండ్ అండ్ ఓవర్ ద సీ ప్లీజ్ టేక్ మీ ఏ రైడ్ ఓడు. అంటే ఏంటంటే ఈ ల్యాండ్ అని కాదు, సీ అని కాదు, ఎక్కడైనా సరే నువ్వు అవలేలాగా ఎగురుకుంటూ వెళ్ళిపోతావు కదా, నీ వెనకాల సైలెంట్గా నేను కూర్చుంటా, నాకు ఒక్క రైడింగ్, నీ వెనకాల జాగ్రత్త నన్ను తీసుకెళ్ళు, మనం ఒక్కసారి ఆ ప్రపంచం అంతా చుట్టేసాను అని చెప్పేసి అన్నాడు. సెడ్ ద డక్ టు ద కంగారు. డక్ కంగారుతో చెప్పింది మాట. ఓకే, నెక్స్ట్ కంగారు డక్తో చెబుతాం. ఇప్పటివరకు డక్ తన విన్నపాలన్నీ విన్నవించేసింది. అంటే నాదొక రిక్వెస్ట్ అని చెప్పేసి మొత్తం ఇంత లిస్ట్ జరిగింది. డీజేలీ గోలీ చూడాలి, అలాగే ల్యాండ్ మీద కాదు, సీ మీద కాదు, నన్ను అలా తీసుకెళ్ళిపో, నీ వెనకాల సైలెంట్గా కూర్చుంటాను, రోజు మొత్తం క్వాక్ క్వాక్ అనే సౌండ్ తప్ప నేను ఏమీ చేయను, కాకపోతే నాకు మాత్రం ఈ ప్రపంచం అంతా చుట్టాలని నువ్వు దానికి సాయం చేయాలి అని మొత్తం తన రిక్వైర్మెంట్లన్నీ లిస్ట్ చదివేసింది. ఇప్పుడు కంగారు ఏమని అడుగుతుందో, అసలు యాక్సెప్ట్ చేస్తుందా, చేస్తే ఏమైనా ఆబ్లిగేషన్ పెడుతుందా చూద్దాం. ఏమని సెట్ ద కంగారు టు ద డక్. కంగారు డక్తో చెబుతోంది ఏమని, దిస్ రిక్వైర్స్ సమ్ లిటిల్ రిఫ్లెక్షన్ అంటే కొంచెం ఆలోచించుకోవాలి అనే మాట, థాట్. అంటే నాకు దీని గురించి కొంచెం డౌట్గా ఉంది, కొంచెం నేను ఆలోచించుకుని చెప్తాను, నువ్వు అడిగా బాగానే ఉంది, తప్పేం కాదు. సరే నేను ఏదో ఎదుగుతాను, హాఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అన్నావు కాబట్టి, నేను జంప్ చేసుకుంటూ వెళ్తాను కాబట్టి నువ్వు నన్ను అడిగా నేను రైడ్ ఇవ్వచ్చు, కానీ నాకు కూడా కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, నేను కూడా కొంచెం ఆలోచించుకుని సరే ఇది ఓకే అనిపిస్తే నేను నీకు చెప్తాను అని చెప్పేసి ఏమని చెప్తుంది. పర్హాప్స్ అంటే మేబీ, ఆన్ ద హోల్ ఇట్ మైట్ బ్రింగ్ మీ లక్. అబ్బా ఎంత అదృష్టం, నీకు సాయం చేసే అవకాశం నాకు వచ్చింది. అండ్ దేర్ సీమ్స్ బట్ వన్ అబ్జెక్షన్. అబ్బా నీకు సాయం చేయడం అంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉంది, ఇంత సింపుల్గా నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలి అంతే కదా, తిప్పేద్దాం దానిలో ఉంది. కాకపోతే చిన్న అబ్జెక్షన్, అంటే నేను కూడా నీకు విషయం చూద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే which is if you will let me speak so bold. అంటే కొంచెం నేను ఎగ్జాక్ట్గా ఉన్నట్టుగా మాట్లాడాలంటే ఒక విషయం ఉంది, అదేంటంటే యువర్ ఫీట్ ఆర్ అన్ప్లెజెంట్లీ వెట్ అండ్ కోల్డ్. నీ కాళ్ళు ఎక్కువ నాని ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ బురదలో ఉంటావు కదా, నువ్వు చాలా చల్లగా ఉంటాయి, అవునా కదా.
కాబట్టి అండ్ వుడ్ ప్రాబబ్లీ అంటే ఎగ్జాక్ట్లీ గివ్ మీ ద రూమటైజ్ అంటే ఒక డిసీజ్ నేమ్ అన్నమాట. బాగా చల్లదనం కానీ ఎక్కువ అయితే దానికి సంబంధించిన డిసీజ్ అది మీ గ్లోజరీలో ఇచ్చాడు చూడండి. చెడ్డ కంగారు నువ్వు కానీ ఆ తడి కాళ్ళతో నీ తడి శరీరంతో నా వెనకాల ఎక్కితే నాకు రూమటైజ్ అనే డిసీజ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పాను. చూద్దాం ఇప్పుడు డక్ ఏమో సెట్ ద డక్ యాజ్ ఐ సాట్ ఆన్ ద రాక్స్ ఐ హ్యావ్ థాట్ ఓవర్ దట్ కంప్లీట్లీ. అవునవును నేను రాళ్ళ మీద కూడా కూర్చుంటాను, ఎంతసేపు నీళ్ళలోనే తడవను, ఎవరు చెప్పాను నీళ్ళలో తడుస్తానని, నేను రాళ్ళ మీద కూడా కూర్చుంటాను. యాజ్ ఐ సాట్ ఆన్ ద రాక్స్ ఐ హ్యావ్ థాట్ ఓవర్ దట్ కంప్లీట్లీ. నేను రాయి మీద కూర్చొని చాలాసేపు ఆలోచించాను, దీని గురించి నేను కూడా ఆలోచించాను, కంప్లీట్గా ఆలోచించాను. ఏంటంటే అండ్ ఐ బాట్ 4 pairs of worsted socks which fit my web feet neatly. ఇప్పుడు డక్ కాలు ఎలా ఉంటుంది, ఫీట్ అంటే లెగ్స్ కదా, కాలు ఎలా ఉంటుంది, ఫుట్ టు ఫీట్ సింగులర్ ఫ్లోర్, కాలు ఎలా ఉంటుంది, ఇలా 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 ఉంటుంది. ఇప్పుడు వెబ్ ఫీట్ అంటే ఏంటి, మన కాళ్ళలాగా ఉండదు కదా, ముద్ద కాదు కదా. అందుకని నా వెబ్ ఫీట్కి సూట్ అయ్యే 4 pairs తెచ్చుకున్నాను వోస్టెడ్ సాక్స్ అంటే ఏంటంటే ఇక్కడ బాగా దట్టంగా ఉండేవి, బాగా మందంగా ఉండేవి, బాగా తిక్కుగా ఉండే సాక్స్ తెచ్చుకున్నాను అని చెప్పేసి చెప్తాను అనమాట. దీని గురించి నేను కూడా ఆలోచించాను, నీకు ఎలాంటి ఇబ్బంది కలదు, నాకు సాయం చేయడానికి వచ్చి నువ్వు ఇబ్బంది పడితే నేను అలా చూస్తూ ఊరుకుంటాను, నాకు నువ్వు సాయం చేయి, నీకు ఏ ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను భరోసా ఇస్తాను డక్కు కూడా. అండ్ టు కీప్ అవుట్ ద కోల్డ్ ఐ హ్యావ్ బాట్ ఎ క్లాక్. నేను ఈ చలి నుంచి దూరంగా ఉండడానికి వెచ్చటి స్వెటర్ లాగా ఉండే పెద్ద కోట్ ఒకటి తెచ్చుకున్నాను. క్లాక్ అంటే బాగా క్లాత్ బాగా మందంగా ఉండే రగ్గు టైప్లో ఒకటి ఉంటుందన్నమాట, దాన్ని అన్నాడు క్లాక్ అని. అండ్ ఎవ్రీడే సిగర్ స్మోక్. యాక్చువల్గా ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే ఆ చలి తట్టుకోలేక సిగరెట్ అనేది కామన్ థింగ్, వాళ్ళు స్మోక్ చేస్తారు, అది సహజం. అండ్ ఎలో మై వోంట్ బి ఎ ట్రూ లవ్ ఆఫ్ ఎ కంగారు. కాబట్టి నువ్వు నాకు సాయం చేస్తే నువ్వు నాకు ఎంతో ప్రియమైన మిత్రుడు లాంటి వాడివి, చాలా క్లోజ్ ఫ్రెండ్వి, ఓకే. అండ్ ఎలో అండ్ ఫాలో మై ఓన్ డియర్ ట్రూ లవ్ ఆఫ్ ఎ కంగారు. అంటే ట్రూ లవ్ ఆఫ్ ఎ కంగారు అంటే నీ మీద నాకు ఎంతో నిజమైన ప్రేమ ఉంది, అందుకే నేను నిన్ను సాయం అడిగాను, నువ్వు ఏం చెబితే అది నేను ఫాలో అవుతాను. ఇప్పటికైతే ప్రస్తుతానికి నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటున్నాను. అలాగే నీకేదైనా ఇంకా ఆబ్లిగేషన్స్ అబ్జెక్షన్స్ ఉంటే నాకు చెప్పచ్చు, నువ్వేం చెబితే అది నేను వింటాను అని చెప్పేసి అంటాను. నెక్స్ట్ ఏమంటున్నాడు, సెట్ ద కంగారు చెబుతాను ఏమని, ఐఎమ్ రెడీ. ఇంకేంటి మరి, నాకే ఇబ్బంది లేదు, నీకేం ఇబ్బంది లేదు, నువ్వు జాగ్రత్తగా ఉంటానంటున్నావు, నన్ను జాగ్రత్తగా చూసుకుంటానంటున్నావు, నాకు నీ వల్ల ఎటువంటి అపాయం జరగదు అని హామీ ఇస్తున్నావు, మరి నీకు సాయం చేయడానికి ఇంకేంటి ఆలోచించడం. నేను రెడీ, ఐఎమ్ రెడీ. హూ ఈజ్ రెడీ, కంగారు ఈజ్ రెడీ, ఓకే. ఆనందము లైట్ పే. చక్క పౌర్ణమి రోజు పండు వెన్నెల అంటారే, పౌర్ణమి రోజు ఎప్పుడైనా చూసారా వెన్నెల ఎలా ఉంటుంది, చాలా బ్రైట్గా అనిపిస్తుంది. అదే మాట ఇక్కడ కూడా అంటే ఆనందము లైట్ పే బట్ టు బ్యాలెన్స్ మీ వెల్ డియర్ డక్ స్టడీ. డక్ నువ్వు ఒక పని చేయాలి, ఏంటంటే స్టడీగా కూర్చోవాలి, అటు ఇటుగా వెళ్ళావు పడిపోతావు, అనవసరంగా నిన్ను పడేసిన బ్యాడ్ నేమ్ అనవసరంగా నాకు వస్తుంది, అయ్యో తీసుకెళ్ళి డబ్బులు పడేసాడగా అంటారు ఎవరైనా. అందుకని ఇప్పుడు మీరే కానీ సైకిల్ మీద తీసుకెళ్తున్నారు, వాడు బ్యాలెన్స్డ్గా కూర్చోలేదు అనుకో, ఏం జరుగుతుంది, వాడు పడిపోతాడు, సైకిల్ అయితే మీరు కూడా పడతారు. సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోకపోతే, బ్యాలెన్స్ కుదరకపోతే తీసుకెళ్తూ దేనికో దానికి కుదరము, లేకపోతే వెళ్తూ పొరపాటున మీరే స్లిప్ అయ్యి వాళ్ళని పడేసేసి మీరు పడిపోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏమని చెప్తున్నానంటే, నువ్వు చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా కూర్చుంటే నేను నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళడం జరుగుతుంది, ఓకే. సో అందుకే ఏమని చెప్తున్నాడు, బ్యాలెన్స్ మీ వెల్ బట్ టు బ్యాలెన్స్ మీ వెల్. నువ్వు నన్ను చాలా బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి. అంటే ఏంటి, నువ్వు అటు ఇటు కదలకుండా కూర్చుంటే నా బ్యాలెన్స్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. డియర్ డక్, ప్రియమైన డక్ అంటే ఇక్కడ ఏంటి, తను లవ్ ట్రూ లవ్ అని చెప్పేసి కంగారు పట్ల తనకున్న అభిమానాన్ని అభిప్రాయాన్ని తెలియజేసింది డక్. అలాగే డక్ పట్ల తనకున్న అభిప్రాయాన్ని తనకున్న ఎఫెక్షన్ని తెలియజేసింది కంగారు. సిట్ స్టడీ, స్టడీగా కూర్చో, కదలకుండా జాగ్రత్తగా కూర్చో. అండ్ క్వైట్ అంటే ఎగ్జాక్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ మై టైం.
ఎక్కడ కూర్చోవాలి, ఇదిగో ఇక్కడ చూపించారు చూడండి. ఈ టైల్ ఎండ్ ఎక్కడైతే ఉందో మరి అక్కడే డక్ బ్యాలెన్స్ అయ్యేది. ఈ ముందర కూర్చుంటే ఎంత హైట్గా ఉంది, ఇక్కడైతే సరిగ్గా కిందకి ఇట్లా ఫ్లాట్గా ఉంది కాబట్టి చక్కగా ఇక్కడ బేస్ అవ్వచ్చు. సో అండ్ క్వైట్ అంటే క్వయట్ అంటేనేమో సైలెంట్, సైలెంట్ మెయింటైన్ సైలెన్స్ అని చెప్పేసి అనేటప్పుడు కీప్ క్వైట్ అన్నాం. క్వైట్ వేరు, క్వైట్ వేరు. క్వైట్ అంటే ఎగ్జాక్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ మై టేక్. నా తోకకి చివర ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో నువ్వు జాగ్రత్తగా కూర్చో. సో అవే దే వెంట్ విత్ ఎ హాప్ అండ్ ఎ బౌండ్. ఒక్కసారిగా జంప్ చేసింది, ఒక్క ఉదుటిన ఇలా ఎగిరినట్టుగా తీసుకెళ్ళిపోయింది. బౌండ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా బాగా ఎత్తుగా హెవీగా అంత దూరం ఇసిరితే ఎలా వెళ్తుంది, బౌండరీ దాటేసింది అంటూ ఉంటాం. అట్లా ఇక్కడ ఏంటంటే చాలా దూరం వెళ్ళిపోయారు, ఒక్క ఉదుటిన అలా ఎగురుకుంటూ వెళ్ళిపోయారు అన్నట్టే చెప్పాడు అన్నమాట, సింపుల్. అండ్ దే హాప్డ్ ద హోల్ వరల్డ్ 3 times రౌండ్. ఒక్కసారి చూడాలని అడిగితే డక్ 3 సార్లు తిప్పి చూపించింది కంగారు. అంటే తన పట్ల తనకున్న ఇష్టం, ఎఫెక్షన్ ఎలాంటిది అని చెప్తున్నాడు అనమాట. అవతల వ్యక్తిని ఎప్పుడైనా సరే మనం ఎలా గౌరవించాలి. ఎవడైనా సాయం అడిగితే ఏం కావాలి, పెన్సిలా, పెన్నా, సరే తీసుకో అన్నట్టు మొహమ్మే పడేది. పెన్సిల్ కావాలా, పెన్ కావాలా, ఓకే పెన్నా, నా దగ్గర 2 పెన్స్ ఉన్నాయి, ఇందులో నీకు ఏది కావాలో తీసుకో, అలా ఉండాలి. అంటే ఇక్కడ హెల్ప్ అనేది ఎలా చేయాలి, మనం కూడా కృతజ్ఞతా భావాన్ని ఎలా వ్యక్తపరచాలి. వాడి గ్రాటిట్యూడ్ చూపిస్తారు, మన దగ్గర హెల్ప్ తీసుకున్న తర్వాత థ్యాంక్ఫుల్ మేనర్లో గ్రాటిట్యూడ్ చూపిస్తారు. మనకి ఎత్తులు ఆల్రెడీ వచ్చింది కదా గ్రాటిట్యూడ్ అనే లెసన్, దాన్ని బేస్ చేసి మీకు ఒక ఐడియా ఉంది కదా. కాబట్టి మనం ఒకళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు మనకి కుదిరినంత సాయం చేయాలి. ఇప్పుడు కంగారు డక్ని ఒకసారి తిప్పచ్చు, లేదా 2 సార్లు తిప్పి వదిలేయచ్చు. 3 సార్లు తిప్పింది అంటే తనకి ఓపిక ఉన్నంత వరకు, మ్యాక్సిమం కుదిరినంత వరకు చక్కగా వరల్డ్ అంతా రౌండ్ వేయించింది. అంటే మనకి కుదిరినంత సాయం చేయాలి. వాళ్ళు ఏదో అడిగారు కదా అక్కడి వరకే చేద్దామని ఉద్దేశంతో ఉండకూడదు, అర్థమైందా? అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. అండ్ హూ సో హ్యాపీ ఓ హూ యాజ్ ద డక్ అండ్ ద కంగారు. ఏమని చెప్తున్నాడంటే ఎవరైతే హ్యాపీగా ఉన్నారో, ఓ హూ ఎవరు హ్యాపీగా ఉన్నారు, డక్ హ్యాపీగా ఉంది, కంగారు హ్యాపీగా ఉంది. డక్ దేనికి హ్యాపీగా ఉంది, తన డిజైర్ని కంగారు ఫుల్ఫిల్ చేసింది. కంగారు దేనికి హ్యాపీగా ఉంది, డక్ అడిగిన విష్ ఏదైతే ఉందో ఆ విష్ కంగారు చేత ఫుల్ఫిల్ చేయబడింది కాబట్టి కంగారు కూడా హ్యాపీగా ఉంది. ఇక్కడ డక్ అనేది సాయం అడగడంలో ఎంత జాగ్రత్తగా అడిగిందో కంగారు కూడా అంతే జాగ్రత్తగా సాయం చేయడం జరిగింది. వీళ్ళిద్దరికీ మధ్య ఆ ఎఫెక్షన్ బాండింగ్ ఏదైతే ఉందో అది ఎలా ఉంది అనేది మనకి పోయం ద్వారా, అంటే ఒక డిఫరెంట్ సొసైటీకి చెందిన ఒక వ్యక్తి, అంటే ఒక సొసైటీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి డక్ అనుకున్నాం, వేరే సొసైటీ అసలు అతని కేటగిరీయే వేరు, వాళ్ళకి అసలు సంబంధం లేదు. అంటే ఎక్కడైనా తెలిసారు అసలు డక్ కానీ కంగారు కానీ ఒకరు పలకరించుకోవడం కానీ, అంటే అవి 2 దగ్గరగా ఉంటాయి ఎక్కడైనా అసలు మనం చూసాము, పాసిబిలిటీ ఉందా? ఎందుకంటే ఇట్ ఇస్ ఎన్ యానిమల్ కంగారు అనేది, డక్ అనేది బర్డ్ కింద కన్సిడర్ చేస్తాం అంతే కదా. డక్ అనేది ఎంతసేపు ఇక్కడే ఉంటుంది, ఫారెస్ట్లోకి ఆ ఏరియాలోకి వెళ్ళదు, కానీ కంగారు ఫారెస్ట్లో ఉంటుంది. అలాగే డక్ ఉండే ప్లేస్కి కంగారు రాదా, వస్తుంది, కానీ డక్ కంగారు ప్లేస్కి వెళ్ళలేదు, అర్థమైందా? సో అటువంటి సిచ్యువేషన్లో తనకున్న డిజైర్ని అడిగితే ముక్కు మొహం తెలియదు, ఎవరో తెలియదు, ఫోన్లో అడిగింది పాపం కానీ అని చెప్పేసి సాయం చేయడానికి రెడీ అయిన కంగారు చాలా గొప్పది. ఎవరో ఏమిటో తెలియకుండా వాళ్ళని సాయం అడిగే ధైర్యం చేసింది డక్, వాళ్ళని నమ్మి అంత దూరం వెళ్ళింది. ఆ నమ్మకం అనేది ప్రతి ఒక్కళ్ళు నిలబెట్టుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా హ్యుమానిటీ అనేది లోపించడం జరుగుతుంది, అంటే మనిషిని నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది. దాన్ని బేస్ చేసుకుని తీసిందే ఈ పోయం. ఈ పోయం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, హెల్పింగ్ నేచర్, గ్రాటిట్యూడ్, హ్యుమానిటీ. అంటే ఒక మనిషిగా మనం ఆలోచిస్తే ఎవడో వేరే ఊరి నుంచి వచ్చాడు, తమిళనాడు, కేరళ, ఎక్కడి నుంచో వచ్చాడు, వాడి బాబా అడ్రస్ తెలియట్లే, ఎక్కడెక్కడ ఎదుర్కొంటాడు. మనం అడగలేదు కదా అని చెప్పేసి మనం చూస్తూ ఊరుకోకూడదు. ఆ వీడు దాని నుంచి అక్కడెక్కడ ఎదురుతున్నాడు, మనం అడగలేదు అనుకోకూడదు. ఏం కావాలండి, వాట్ యూ వాంట్ ప్లీజ్ టెల్ మీ. నీకు వచ్చిన మినిమం ఇంగ్లీష్తో అడిగితే వాడు ఒకవేళ ఇంగ్లీష్ అర్థమైతే ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాడు. మినిమం లాంగ్వేజ్ తెలుసుకోకుండా ఎవరు అవుట్ ఆఫ్ రారుగా.
కాబట్టి నా పరిస్థితి అండి, నాకు ఇది కావాలి. ఓకే, ఇట్లా వెళ్ళండి, ఇట్లా వెళ్తే ఇట్లా వచ్చేస్తుంది. ఒకవేళ నీ దగ్గర వెహికల్ ఉందనుకో, ఎక్కడిని తీసుకెళ్ళి దింపుతాడు, వాడిని నేను నమ్మితే చక్కగా తీసుకెళ్ళి దింపేసేయచ్చు. అప్పుడు నువ్వు కంగారు పొజిషన్లో ఉన్నట్టు, వాడు డక్ పొజిషన్లో ఉన్నట్టు. అలా ఎవరికైనా సాయం చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు ఎంత కుదిరితే అంత సాయం చేయాలి. ఆడెంత అడిగాడో అంతే చేస్తే నువ్వు పూర్తిగా సాయం చేసినట్టు కాదు అది. ఓకేనా? ఓకే, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా అర్థం కాని పాయింట్స్ ఏమైనా ఉన్నా నన్ను అడగచ్చు. ఓకేనా? దీనికి సంబంధించి మీరు చేయాల్సింది ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ఒకసారి జాగ్రత్త వర్క్ బుక్ ఓపెన్ చేసి రీడింగ్ కాంప్రహెన్షన్ కంప్లీట్ చేసేసేయండి. లెసన్లో ఎక్కడైనా కాంప్రహెన్షన్ క్వశ్చన్ అడిగినప్పుడు జాగ్రత్తగా పిన్ టు పిన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎక్కడ లెసన్ తీసి చదవాలి. లెసనే 1-2 సార్లు చదివితే అప్పుడు మీకు ఏ ఆన్సర్ ఎక్కడ రాయాలనేది అర్థం అవుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.